అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ మంగళగిరి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ప్రజలందరినీ కలవటం జరిగింది. చాలా సంతోషంగా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. మేము ఆనందంగా ఉన్నాం. దాదాపు 95% ఈ ప్రాంతంలోని ప్రజలకి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని చాలా ఆనందంగా చెప్పారు. చాలా సంతోషం. అందుకనే మేమందరం కోరుకునేది కూడా 24లో కూడా మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే పేదలందరూ ఆనందంగా బ్రతకాలన్నా, ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆనందంగా జీవించాలన్నా కూడా పేదలను గుండెల్లో పెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చాలా ఘంటాపదంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. దానితో పాటుగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి మంగళగిరి వచ్చారు. వచ్చి చేనేతల డైయింగు, చేనేతలకి ఇక్కడ షెడ్డు కట్టించాము అని ఆమె కొద్దిగా ఆర్భాటం చేస్తూ కొన్ని మాటలు అన్నారు. బ్రాహ్మణి గారికి నేను ఒకటే చెప్తున్నా, మహిళల్ని గౌరవించే పార్టీ, గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా, 2014 నుంచి 19 దాకా మీ మామగారు, మీ వారు మా మంగళగిరి గడ్డ మీదే, ఈ చేనేతల గడ్డ మీదే ఉండి పరిపాలన సాగించారమ్మా. ఏనాడు మీరు కానీ, మీ మామ కానీ, మీ వారు కానీ మా చేనేతలను పట్టించుకున్నది లేదమ్మా. ఒక్కసారన్నా మంగళగిరిలో ఉన్న చేనేత కుటుంబాలని పలకరించడం కానీ, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవటం కానీ, ఏదైనా సహాయం ప్రభుత్వం తరపున చేశారా? స్పష్టంగా అడుగుతున్నా, చెప్పండి అమ్మా. ఈరోజు ఎలక్షన్లో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వారు గెలుపు కోసం ఇక్కడ చేనేతలను వలలో వేసుకుందామని అబద్ధాల ప్రచారాల ద్వారా మీరు వస్తున్న తీరు మంగళగిరి ప్రాంత చేనేతలే కాదమ్మా, రాష్ట్రంలో ఉన్న చేనేత కుటుంబాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఉన్న చేనేత పెద్దలందరం కూడా ఉదయం 11 గంటలకు వెళ్తే నైట్ 11 గంటల దాకా ఉండి ఏ విధంగా అవమానించారో మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ గారు విమర్శ చేశారు. ఆ అవమానించబడ్డ వాళ్ళలో వాళ్ళ తండ్రి గారు కూడా ఉన్నారు, ఆమె కూడా ఉన్నది. తెలుసుకోండి. స్వార్థంతో విమర్శలు చేయటం కాదు, నిజంగా తెలుగుదేశం పార్టీ చేనేతలకి న్యాయం చేసిందా, చేనేత కుటుంబాలను ఆదుకుందా అనేది మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. అంతేగాని విమర్శలు చేసి ఇక్కడ ఏదో చేనేత పరిశ్రమను ఉద్ధరిద్దామని మీరు ఆటో నగర్లో షెడ్ వేసి చేనేత పరిశ్రమను ఏ విధంగా ఉద్ధరిస్తారో చెప్పండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ మామగారు ఉంటే ఏ పరిశ్రమను ఎందుకు ఇట్లా నాశనం చేశారు? హైటెక్ అని దాన్ని బుధానేసుకొని అతి ప్రాచీనమైన చేనేత పరిశ్రమను నాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి చేనేత వర్గాలకి రూపాయి ఖర్చు పెట్టని నారా లోకేష్ గారు ఎట్ట మంగళగిరి ప్రజలను ఓటు అడుగుతారు? ఈరోజు సేవ అనే కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా పేద ప్రజల్ని కొనేస్తూ మీరు ఆడుతున్న డ్రామాలు మంగళగిరి ప్రజలందరికీ తెలుసమ్మా. ఎక్కడా కూడా మీకు పేదల ఏడలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఏడలు కానీ ప్రేమ లేదన్న విషయం మంగళగిరి ప్రజలు ఏనాడో గ్రహించబట్టే 2019లో దారుణంగా నారా లోకేష్ను ఓడించారు. మీరు ఇంకా తెలుసుకోకుండా ఈరోజు కోట్లు కుమ్మరిస్తే కొనేసుకోవచ్చు మంగళగిరి ప్రజలని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటికి రాండమ్మా. మీకు 2024లో మళ్ళీ మీకు ఏ విధంగా 19లో 5335తో ఓడించారు, రేపు 15-20 వేల ఓట్ల మెజార్టీతో ఓడించబోతున్నారు నారా లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి, నవరత్నాల పథకంలో అత్యధికమైన అమౌంట్ 24,000 రూపాయలు చేనేత కుటుంబాలకి ఇస్తూ 1,20,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎవరి పక్షాన్ని నిలవాలో చేనేత కుటుంబాలకు తెలుసు, చేనేత పారిశ్రామికవేత్తలకు తెలుసు. అంతేగాని మీరొచ్చి ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఇక్కడ ఇది పెట్టాం, అది పెట్టాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, ఉద్ధరిస్తామని మీరు చెప్పి అబద్ధాలు విని నమ్మే స్థితిలో మంగళగిరిలో చేనేత కుటుంబాలు లేవు. మంగళగిరిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలు లేరనేది తెలుసుకుంటే మంచిది.
అనవసరంగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా నాయకుల మీద మీ విమర్శలు చేసేటప్పుడు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఎన్ని తప్పులు చేయబట్టి ఈ దుస్థితికి వచ్చారనేది. తప్పనిసరిగా మేము నారా బ్రాహ్మణి గారికి చెప్పేది, మీకు ఇంకా చేనేత పరిశ్రమ అంటే ఏందో, దాంట్లో ఉన్న కష్టాలు ఏందో, కార్మికుడు పడుతున్న ఇబ్బందులు ఏందో, మీ పరిపాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు, ఎందుకు ఆనాడు మీరు స్పందించలేదు, వాళ్ళకు అండగా ఉండలేదు అని ఇంటికెళ్ళి మీ మామగారిని మీ వారిని అడిగితే వాళ్ళ సమాధానం ఇక్కడ ఉన్న చేనేత వర్గాలకి, రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకి చెప్పండి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఏం చేయాలో అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని మంగళగిరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలు ఉండే గడ్డ మీద ఏ విధంగా మీ ఆయన పోటీ చేయడానికి వచ్చాడో ముందు ఇంటికి వెళ్ళి ఆయన్ని ప్రశ్నించమ్మా. అది ఎంతవరకు తప్పో రైటో ఆయనే చెప్పమని ఇక్కడ ఉన్న ప్రజలకి. అంతేగాని పేదవారిని ఆదుకుంటాం, వాళ్ళని అభివృద్ధి చేస్తామని కళ్ళబొల్లి రాజకీయ ఎలక్షన్ మాటలు చెబితే నమ్మే స్థితిలో మంగళగిరి ప్రజలు లేరు, రాష్ట్ర చేనేత వర్గాలు లేరు. ఇది స్పష్టంగా తెలుసుకొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు 2,55,000 కోట్లు బట్టను నొక్కి పేద వర్గాలకు ఇచ్చారో పేదల గుండెల్లో నిలిచిపోయింది అందుకమ్మా. అంతేగాని మీ మామయ్యలాగా మీ వారిలాగా అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని వంచి రాజకీయాల్లో గెలిచి అధికారం వచ్చాక వాళ్ళని కరివేపాకులాగా తీసుకెళ్లే మనస్తత్వం కాదు. పేదల్ని గుండెల్లో పెట్టుకున్న జగనన్నకే 2024లో మంగళగిరి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది యథార్థం.